హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో యాక్చువల్లీ గైస్, ఈ రోజు వీడియోలో మనం లాస్ట్ సండే ఏపీఎస్సి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ జరిగాయి కదా. సో ఎఫ్బిఓ ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్, ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ ఏ 75 మార్క్స్కి అండ్ పార్ట్ బి కూడా 75 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కదా. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్. సో మనం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఓకే. సో క్వశ్చన్ పేపర్ వైట్గా చాలా బాగుంది కాదు, క్వశ్చన్స్ మనకి ఎలా ఉన్నాయి ఏంటి పార్ట్ ఏలో. పార్ట్ ఏ ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు జనరల్ స్టడీస్ కదా. సో జనరల్ స్టడీస్ నుంచి మీకు పార్ట్ ఏ పేపర్ ఉంది, పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. సో ఇక్కడ పేపర్ పార్ట్ ఏతో కంపేర్ చేస్తే పార్ట్ బి అనేది చాలా ఈజీగా ఉంది. పార్ట్ ఏ కూడా మరీ అంత కష్టంగా ఏం లేదు పేపరు. సో పేపర్ చాలా మోడరేట్గా ఉందండి. సో మరీ డెడ్ ఈజీ అని మనం చెప్పలేము, ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి. మరీ డిఫికల్ట్గా వచ్చేసింది అని కూడా మనం చెప్పలేము. సో చాలా మోడరేట్గా ఉంది పేపర్. ఇంకా పేపర్ 2 ఐ మీన్ పార్ట్ బికి వస్తే, పార్ట్ బిలో జనరల్ సైన్స్లో మీకు బయాలజీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అండ్ ఎన్విరాన్మెంట్, కెమిస్ట్రీ అండ్ ఎథ్నోబాటనీ అని కొన్ని టాపిక్స్ ఇచ్చాయి కదా. సో మీరు కనుక చూస్తే పేపర్ రాసిన వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎక్కువగా మనకు జనరల్ సైన్స్ కంటే కూడా ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. సో నేను చాలాసార్లు ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్ సెషన్స్లో అన్ని డిస్కస్ చేసాం, ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. మీరు అన్ని వీడియోస్ కానీ ఒకసారి లైన్గా మీరు ముందు పెట్టుకొని చదివితే చూసుంటే ఎన్విరాన్మెంట్లో అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి ఉండేవాళ్ళు, ఓకే. సో ఈవెన్ మన కోర్స్లో కూడా లైక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా ఇచ్చారు, అంటే ఎకాలజీ కూడా బాగా టచ్ చేశాడు. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్ ఈ 3 టాపిక్స్ మీద పేపర్ ఐ మీన్ పార్ట్ బిలో క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఎక్కువగా వచ్చాయి, ఓకే. సో ఇక్కడ చూస్తే పార్ట్ ఏతో కంపేర్ చేస్తే పార్ట్ బి ఇంకొంచెం ఈజీగానే ఉంది. సో అది కూడా మోడరేట్గా ఉంది, పేపర్ అయితే చాలా మోడరేట్గా ఉందండి. సో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి చదువుంటారో, ఎవరైతే ఫోకస్గా చదువుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మంచి స్కోరే తెచ్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ మనకి పార్ట్ ఏలో 75 మార్క్స్ ఉంది కదా. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అంటే, సో ఇప్పుడు పేపర్ మోడరేట్గా ఉంది, దట్టు నెగటివ్ మార్క్ ఉంది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నాకు 2 డేస్ నుంచి మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, ఇలా కన్సర్న్ ఏంటి అని అంటే, సో పేపర్ కొంచెం ఈజీగానే ఉంది కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు, పార్ట్ ఏలో పార్ట్ బిలో 75 క్వశ్చన్స్, ఇదే 75 కదా, 75కి ఆల్మోస్ట్ ఒక 60 క్వశ్చన్స్, 65 మినిమం ఈ ఈ రేంజ్లో అటెంప్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళకి నెగిటివ్ మార్క్ ఉంది కదా, నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మొత్తం పోయి అన్ని లాస్ట్కి చూస్తే 30-35 మార్క్స్ ఇలా వస్తున్నాయంట. సో మరి మేము క్వాలిఫై అవుతామా? ఓకే, నేను చాలా వార్న్ చేశాను, మీకు చాలాసార్లు చెప్పాను, ప్రిపరేషన్ స్ట్రాటజీలోనే చెప్పాను, నెగిటివ్ మార్క్ ఉంది జర జాగ్రత్త అనేసి. సో మనకు చాలా క్వశ్చన్స్ అనిపిస్తాయి, ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ రిలవెంట్గా అనిపించి ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా అనే కన్ఫ్యూజన్లో మనం ఏం చేస్తామంటే ఇన్కరెక్ట్నే చూస్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఒక 10 క్వశ్చన్స్ గెస్ చేసి పెట్టావు అని అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 10 క్వశ్చన్స్ని గెస్ చేసి పెడితే మన దరిద్రానికి ఏమవుతాయంటే అందులో 2 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, మిగతా 8 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అవుతాయి. ఆ 8 క్వశ్చన్స్ నెగిటివ్ మార్కు, ఈ 2 పోతాయి, మళ్ళీ మిగతా 6 క్వశ్చన్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది, ఓకేనా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొద్దు, మీకు ఎంతైతే వస్తుందో. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు దట్టు స్టేట్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా, ఈవెన్ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా దేంట్లో అయినా సరే నెగిటివ్ మార్క్ పెట్టాడు అంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పడుతుంది స్టేట్ ఎగ్జామ్స్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇవన్నీ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే వాటి సిలబస్ వేరు, దీనిది వేరు. అండ్ స్టేట్ ఎగ్జామ్లో జిఎస్ ఎక్స్పెషలీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది కంపేర్ దన్ సెంట్రల్ ఎగ్జామ్. ఇక మనం యూపీఎస్సి అది వేరే రేంజ్లో అండి, అది పక్కన పెట్టేసేయండి. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది మనకి
మరీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు. సో నేను చెప్తున్నాను, జనరల్ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 40. ఓకే, 40 నుంచి 42 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా, 40 నుంచి 42 వరకు సో జనరల్ వాళ్ళకి కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకా బీసీ వాళ్ళకి, సో బీసీ వాళ్ళకి కూడా బీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది అని అంటే పైగా ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదండి, ఎక్కువ తేడా ఏమి ఉండదు. సో 38 to 40. ఓకే, 38 to 40 ఈ రేంజ్లో బీసీకి కట్ ఆఫ్ తీస్తారనమాట. ఓకేనా, 37, 38 ఆ రేంజ్లో తీస్తారు. ఓకే, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా మనం 35 నుంచి 38 ఆ రేంజ్లో వీళ్ళకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా సేఫ్ జోన్లో ఉండాలంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎఫ్బిఓ ఎగ్జామ్లో సేఫ్ జోన్లో ఉండొచ్చు అని అంటే, సో 45 మార్క్స్. ఓకే, 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉండండి. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 45 నుంచే క్వాలిఫై అవుతారని నేను చెప్పట్లేదు. సో ఇదేంటంటే నా అజంప్షన్. దీనికంటే ఇంకొక 2-3 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు. సో 40 to 45 ఇన్ బిట్వీన్ దట్ రేషియో వాళ్ళు సేఫ్ జోన్లో ఉండొచ్చు. నేను ఇంకొంచెం సేఫ్ సైడ్గా ఏం చేస్తున్నాను అని అంటే 45 ఇంకొక 5 మార్క్స్ అలా పెంచాను. సో బట్ ఈ 45 ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంకా పక్కా ఫిక్స్ అయిపోండి. సో మీరు మెయిన్స్ ఎగ్జామ్కి ఇంకా క్వాలిఫై అయిపోయినట్టే. ఓకే, ఎవరైతే 40 మార్క్స్ రేంజ్లో 40 అలా ఉన్నారో సో దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ టు క్వాలిఫై. ఓకే, వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, క్వాలిఫై అవుతారు. సో కాబట్టి ఈ 40 to 45 ఓకే మార్క్స్ ఎవరైతే వచ్చున్నారో 40 to 45, సో వీళ్ళైతే 35+ అబోవ్ వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం మార్క్స్ స్కోర్ తక్కువేలే కానీ 75 మార్క్స్కి తక్కువేలే కానీ ఇది చూడండి 40 to 42 ఇన్ బిట్వీన్ దట్ రేషియో. నేను ఈ 2 పేపర్స్ని కలిపి చెప్పాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ సపరేట్గా మాట్లాడగలగాలి అని అనుకుంటే సో పార్ట్ బి ఏదైతే ఉందో పార్ట్ బికి 40+ ఉంటుందండి. సో జనరల్లో పార్ట్ ఏకి ఇంకో 2 మార్క్స్ తక్కువే అవుతాయి. ఓకే, తక్కువే అవుతాయి. సో 38, సో 38, 37 to 38 ఆ రేంజ్లో కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఓకేనా, 37 to 38 ఆ రేంజ్లో మనకి కట్ ఆఫ్ ఉండొచ్చు. సో ఓవరాల్గా 2 పేపర్స్ కన్నా మనకు కలిపితే సో 40+40 ఓకే 80. ఓకే, 80+ స్కోర్ ఎవరైతే వస్తుందో సో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి పక్కా క్వాలిఫై అవుతారు. ఓకే, ఇందులో మీరేమి ఇప్పుడు పేపర్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బయాలజీ జనరల్ సైన్స్ కంటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఎక్కువగా టచ్ చేశాడు. ఓకే, మీకు తెలియని ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ పార్ట్ ఏకి పార్ట్ బికి సిలబస్ సేమ్ పెట్టాడు. పార్ట్ ఏలో ఏ టాపిక్స్ అయితే టచ్ చేయలేదో అవన్నీ పార్ట్ బికి వస్తాయి. ఓకే, పార్ట్ బికి వస్తాయి. మరి పార్ట్ బిలో ఎన్విరాన్మెంట్ స్కోప్ తగ్గుతుందా అని అంటే తగ్గదు. పార్ట్ బిలో కూడా ఎన్విరాన్మెంట్కి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ యూత్కి క్రియేట్ చేయడానికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంక్లూడింగ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా ఎన్విరాన్మెంట్కి ఒక సపరేట్ ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. ఓకే, సో వేస్ట్ మేనేజ్మెంట్ మనం ఎలా చేసుకోవాలి, రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్లో కార్బన్ ఎమిషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో మనం నెట్ జీరో టార్గెట్ 2070కి రీచ్ అవుతాము అని నేను చాలాసార్లు చెప్పాను కదా. ఆ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్ అది. 2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎక్కువగా వేస్ట్ మేనేజ్మెంట్, ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్, ఈజీ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం ఎవరైనా బాగా చదివి ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఉంటారో కంపల్సరీ కూడా మంచి బెటర్ స్కోర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో 40 మార్క్స్ ఎవరైతే వచ్చాయో ఈచ్ పేపర్లో, ఓకే 40+40 సో 80 స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. ఓకే, 75+ వచ్చిన వాళ్ళకు కూడా దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ టు సెలెక్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, మెయిన్స్ రాసుకోవచ్చు. ఇంకా మనకి మెయిన్స్కి కూడా తక్కువ టైమే ఉంది. సో మెయిన్స్కి 3 months టైం ఉంది కాబట్టి సో ఎవరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారో
ఇంకొకటి ఏంటి అని అంటే ఓవరాల్గా మనకు 4 క్వశ్చన్స్ ఏవో రాంగ్ ఉన్నట్టున్నాయండి. ఆ 4 క్వశ్చన్స్ సమ్ గోబర్ గ్యాస్, మీథేన్ గ్యాస్ కూడా ఏదో ఒక క్వశ్చన్ రాంగ్ ఉందని చూసాను నేను. కీ చూస్తే రాంగ్ ఇచ్చాడు. ఒక 4 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. ఆ 4 మార్క్స్ కూడా అందరికీ యాడ్ అవుతాయి. ఓకే, దాన్ని కూడా బేస్ చేసుకునే మనకు కట్ ఆఫ్ తీస్తాడు. సో కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మంచిగా రాశారో, ఓకే, 80 స్కోర్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎవరికైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి. ఓకేనా? 3 మంత్స్ చాలా తక్కువ టైం ఉంది. ఇంకా మెయిన్స్లో మేబీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మారుస్తాడు. ఇప్పుడు ప్రిలిమ్స్లో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ తక్కువ ఉన్నాయి, సింపుల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అలా ఇచ్చాడు అని అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందే కదా మనం. అలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఎందుకు అంటే పార్ట్ బి అంటే మెయిన్స్ ఎగ్జామ్లో సేమ్ సిలబస్ ఇచ్చాడు. మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ ఇచ్చాడు కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ డిఫికల్ట్ చేయడానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కొంచెం ఈజీ టైప్ ఆఫ్ పేపర్ అనేది మీకు అనిపించింది అనమాట. సో మెయిన్స్లో కొంచెం కష్టంగానే ఉంటుంది పేపర్. ఇంకా జనరల్ సైన్స్ విషయానికి వస్తే సో మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. ఒక 2 టాపిక్స్ ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయండి మెయిన్స్లోని. సో ఏంటా ఎక్స్ట్రా టాపిక్స్ అని అంటే ది యూనివర్స్ అని ఒక టాపిక్ ఉంచుడండి. సిలబస్ మీరు డౌన్లోడ్ చేస్తే 9th కాలంలో ది యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అదొక టాపిక్ ఉంది. సో జాగ్రఫీలో మీకు ఆ టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. సెకండ్ పార్ట్లో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ గురించి అడిగాడు. స్పేస్ టెక్నాలజీలో ఆర్బిట్స్, స్పేస్లో మనకి ఏమేమి ఆర్బిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆర్బిట్స్ తెలుసు కదా, ఏ ఆర్బిటార్లోకి మనం శాటిలైట్స్ని లాంచ్ చేస్తాము. ఓకే, లోయర్ ఎర్త్ ఆర్బిటారు, మీడియం ఎర్త్ ఆర్బిటారు, ఓకే, జియో సింక్రోనస్. సో ఇవన్నీ కూడా. ఇంకా శాటిలైట్స్ గురించి కూడా అడిగాడండి. వెహికల్స్, శాటిలైట్స్ అయితే ఎక్స్పెషలీ మనకు కమ్యూనికేషన్ శాటిలైట్స్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ నేమ్స్ మీకు సిలబస్లో మెన్షన్ చేశారు. అంటే వాటి యొక్క అప్లికేషన్స్, మనం ఎన్ని శాటిలైట్స్ని ఇప్పటివరకు లాంచ్ చేసాం. అట్ ది సేమ్ టైం స్పేస్ క్రాఫ్ట్స్ అంటే రాకెట్స్, ఓకే, జిఎస్ఎల్వి రాకెట్, పిఎస్ఎల్వి రాకెట్, ఇవన్నీ రీసెంట్గా స్పేస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో నాసా అండ్ ఇస్రో కాంబినేషన్లో మన ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేసాం కదా, ఇవన్నీ. ఓకే, స్పేస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్, ఐ మీన్ మెయిన్స్ ఎగ్జామ్కి. సో స్పేస్ టెక్నాలజీ ఈ 2 టాపిక్స్ జనరల్ సైన్స్లో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో మనకు ఆల్రెడీ సర్కార్ నౌకరీ యాప్లో మనకి ఎఫ్బిఓ మెయిన్స్ కోర్స్ ఆల్రెడీ లాంచ్ చేశాము. ఈ 2 టాపిక్స్ 2 డేస్లో రికార్డ్ అవుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 2 డేస్లో ఈ 2 టాపిక్స్ కూడా అప్లోడ్ చేసేస్తాం. సో ఎవరైతే కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్ అనేవి మనకి మీరు రాసే ఆప్షన్ ఇవ్వలేదు, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. బట్ మెయిన్స్ ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్ మీరు యాప్లో రాసే ఆప్షన్ కూడా ఉంటుంది. అందరూ టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో 3 మంత్సే టైం ఉంది కాబట్టి. అండ్ ఇంకా మీకు తెలుసు కదా, మెయిన్స్ ఎగ్జామ్కి పార్ట్ ఏ 100 మార్క్స్కి, పార్ట్ బి 100 మార్క్స్కి ఉంటుంది. 75 కదా, అక్కడ 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సిలబస్ అయితే సేమ్ ఉంది. సో జనరల్ సైన్స్లో ఒక 2 టాపిక్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి అందరూ కరెంట్ అఫైర్స్ని బాగా ఫాలో అవుతూ ఉండండి. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇన్ స్పోర్ట్స్, జియోగ్రఫీ, ఎకానమీ, సో అన్నిట్లోని అన్ని సబ్జెక్ట్స్లోని కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? ఇంకా ఎథ్నోబాటనీ మీద కొంచెం తక్కువ క్వశ్చన్సే వచ్చాయి. సో ఎథ్నోబాటనీ మీద అండ్ డిసీజెస్ టాపిక్ మీద ఒక 2 క్వశ్చన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా. యాక్చువల్లీ డిసీజెస్ అనే టాపిక్ సిలబస్లోనే లేదు, కానీ క్వశ్చన్స్ వచ్చాయి. బ్యాక్టీరియల్ డిసీజ్, వైరల్ డిసీజ్ దేనివల్ల వస్తాయి అని ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. అది సిలబస్లోనే లేదు కానీ టచ్ చేశాడు. సో కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి ఈసారి డిసీజెస్ అనే టాపిక్ కూడా నేను మీకు అడిషనల్గా కోర్సులో యాడ్ చేస్తున్నాను బయాలజీకి సంబంధించి. సో అవన్నీ వినండి. అండ్ ఎన్విరాన్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఈసారి ఎన్విరాన్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మనం వీడియోస్ అవి అప్లోడ్ చేసాం కదా. సో ఇంకొంచెం అప్డేట్స్ అనేవి నేను అప్డేట్ చేస్తున్నాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ రెగ్యులర్గా యూట్యూబ్ సెషన్స్ అవి ఫాలో అవుతూ ఉండండి. అండ్ టెస్ట్ సిరీస్ అవి రాయండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, టైం బాగా ఇన్వెస్ట్ చేయండి.
అన్నెసెసరీ ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ మీద టైం ఇన్వెస్ట్ చేయమాకండి, ఎక్కువగా టైం వేస్ట్ చేయొద్దు ఈ 3 months. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈజీగా మెయిన్స్ అనేవి క్వాలిఫై అయిపోతారు. ఓకే, ఇంకా ఎవరైతే లైక్ బాగా చదువుంటారు, కొంచెం నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి అలా ఇలా పెట్టేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అలా ఉన్నప్పుడు 30కి పడిపోయి ఉంటారు, ఎవరైతే తక్కువ వచ్చాయో డిస్క్వాలిఫై అవుతారో. ఓకే, డోంట్ వరీ, మీరేమి ఫీల్ అవ్వకండి. అంటే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ఇది రాలేదు అని అంటే దీనికంటే బెటర్ జాబ్ ఏదో మీకు వస్తుంది అనేసి దాని అర్థం. ఓకేనా? ఇంకా ఏపీఎస్సిలో మనకి నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అక్టోబర్, నవంబర్ మంత్స్లో. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా సెంట్రల్ నుంచి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు గవర్నమెంట్ జాబే మీకు గోల్ అయితే ఇది కాకపోతే ఇంకొకటి అవుతుంది. కొంచెం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దు. ఇది ఈ చదివిన ఇప్పుడైతే మీరు ఏదైతే చదివారో అదంతా అసలు వేస్ట్ కాదు, ఎందుకంటే మొత్తం జిఎస్ఏ కదా, ఈ జిఎస్ అన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేసి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, నేను టెలిగ్రామ్లో మీకు ఒక 2 పీడిఎఫ్స్ పెట్టా. ఆ పీడిఎఫ్స్ ప్రాక్టీస్ చేశారో మీరు నెగ్లెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ పీడిఎఫ్ నుంచి ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్ అది 5 క్వశ్చన్స్ వచ్చాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఆప్షన్లు కూడా మారలే. ఏంటి అవి కూడా చెప్తా. బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో ఎక్సితు ఇన్సితు కన్జర్వేషన్కి సంబంధించిన ఒక టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో ఎక్సితు కన్జర్వేషన్ ఏంటి అని మీకు క్వశ్చన్ వచ్చిందా లేదా ప్రిలిమ్స్లో? ఆ క్వశ్చన్ తర్వాత యాసిడ్ రైన్స్కి రీజన్స్ ఏంటి అది, తర్వాత ఓజోన్ ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించిన ఆ క్వశ్చన్, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ని మనం ల్యాండ్ ఫిల్లింగ్ ఎక్కువగా చేస్తాం అది, తర్వాత గోబర్ గ్యాస్ ఏది, మీథేన్. ఓకే, సో ఇవి ఎగ్జాక్ట్గా సేమ్ పీడిఎఫ్. ఇంకా వచ్చినట్టు ఉన్నాయి క్వశ్చన్స్, ఆల్మోస్ట్ అన్ని మనం డిస్కస్ చేసిన క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే, నేను మళ్ళీ మీకు అదే గ్రూప్లో మెయిన్స్కి సంబంధించి కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి పీడిఎఫ్స్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి కూడా మొన్న క్లాస్ చెప్పాం. ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ వాటర్ మేనేజ్మెంట్ కోసం కొన్ని స్కీమ్స్ లాంచ్ చేశారండి. ఆ స్కీమ్స్ పర్టికులర్గా మీరు చదవాలి. ఓకేనా? సో మెయిన్స్ ఎగ్జామ్కి అవి కూడా ఒకసారి కలెక్ట్ చేసి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, నేను ఒక లిస్ట్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ ఆ టెలిగ్రామ్ లింక్ ఛానల్లో పెడతాను, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ ఈ రోజు నుంచి యూట్యూబ్లో జరిగే అన్ని సెషన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆ రోజు జరిగిన సెషన్కి ఆ రోజు పీడిఎఫ్స్ ఆ రోజే అప్లోడ్ అయిపోతాయి. సో డోంట్ వరీ, మీరు ఆ పీడిఎఫ్స్ చదువుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తాయి. ఓకే, ఎక్స్పెక్టెడ్. యుఎన్ఈపి రిపోర్ట్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. యుఎన్ఈపి రిపోర్ట్ మీద నేను వస్తాయని చెప్పాను 2 క్వశ్చన్స్, దాని మీద కూడా ఒక క్వశ్చన్స్ వచ్చాయి యుఎన్ఈపి రిపోర్ట్. సో అలాగ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్లో అన్ని కవర్ చేసామండి, మనం అన్ని కవర్ చేసాం. ఓకేనా? మోస్ట్లీ కవర్ చేసాం. ఎకాలజీ కూడా, ఎకాలజీ మీకు హైరాకీ అడిగారు చూసారా, ఎకాలజీ హైరాకీ అది మీకు ఎగ్జామ్ 3 రోజులు ముందు చెప్పాను నేను. ఎకాలజీ హైరాకీ సేమ్ అదే వచ్చింది క్వశ్చన్. సో అలా ఓకేనా? ఇంపార్టెంట్ అంటే ఒక అజంప్షన్ అనేది ఉంటుంది కదా, నేను అన్ని ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉంటాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పేపర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇది మనకు 40-45 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళంతా కూడా సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్.